నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఏపీలో జగన్ ప్రభుత్వం కంటే ఈ 5 నెలల్లో కూటమి ప్రభుత్వంలో క్రైమ్ రేటు చాలా తగ్గిందని మంత్రి అనిత స్పష్టం. దొంగ కేసులు పెడితే ఊరుకో, మహిళలపై నీచమైన పోస్టులు పెడుతున్నారు. ఆర్కే రోజా విమర్శ. వైఎస్ఆర్సీపీ నేతలకు పోలీసులు 41A నోటీసులు. వైఎస్ఆర్సీపీ నేతల ఆగ్రహం వ్యక్తం. సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు. ఈ డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. అయితే శాసన మండలిలో మహిళల అత్యాచారాలపై వాడవేడి చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ విషయంపై హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఏపీలో జగన్ ప్రభుత్వం కంటే ఈ 5 నెలల్లో కూటమి ప్రభుత్వంలో క్రైమ్ రేటు చాలా తగ్గిందని మంత్రి అనిత స్పష్టం చేశారు. అదేవిధంగా అధ్యక్ష చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష, మీరు చెప్తున్నారు. ఇందాకే అమ్మ నేను లాస్ట్ లో మాట్లాడతా. ఈ రోజు అదేవిధంగా అధ్యక్ష గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. ఒక కేసు వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి, దాని గురించి సంబంధించి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అధ్యక్ష, రిపోర్ట్లు కూడా రావాలి. అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక ల్యాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క ల్యాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి 5 సంవత్సరాలు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కూడా ఒక్క స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. 5 సంవత్సరాలు వేస్ట్ అయింది. ఈ రోజు 5 సంవత్సరాల్లో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కనుక జరిగుంటే, నిర్మాణం జరిగుంటే, ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష. 4-5 నెలల్లో శిక్ష పడి నేరస్తున్న వాళ్ళు ఈ రోజు జైలు శిక్ష అనుభవించే పరిస్థితులు ఉండేది అధ్యక్ష. ఆ రోజు జరిగిన ల్యాప్సెస్ ఇన్ని మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి 4 వీలర్స్ అన్నారు, 2 వీలర్స్ అన్నారు. ఎక్కడ ఉన్నాయి అధ్యక్ష? మంత్రి గారు ఒక్క విషయం వినాలి. ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ ఒక్క ప్రశ్నకే అరగంట టైం తీసుకుంటే సభ నడపాలి కదా. మీరు క్లోజ్ చేయండి. అడిగిన దానికి చెప్పండి అధ్యక్ష. నాకు ఒక మాట, వీళ్ళందరూ క్వశ్చన్స్ వేశారు అధ్యక్ష. అధ్యక్ష నేను వాళ్ళు వేసిన క్వశ్చన్స్ కి బియాండ్ ఒక లైన్ కూడా లేదు. మీరు క్వశ్చన్ కి సమాధానం చెప్పండి, తప్పే లేదు. క్వశ్చన్ కి సమాధానం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్తో నెట్టుకొస్తున్నారని కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. వైసీపీకి చెందిన మహిళలపై నీచంగా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కూటమి కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి ఈస్ట్ పిఎస్లో రోజా, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో రోజా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే మహిళలను కూడా చూడకుండా మా అందరి మీద నీచాతి నీచంగా పోస్టులు పెట్టి అవమానిస్తుంటే వారి మీద కేసు ఇవ్వడానికి వస్తే కనీసం ఆ కేసు ఏదైతే రిప్రజెంటేషన్ మేము ఇచ్చామో దానికి రిసీవ్ కాపీ ఇవ్వడానికి కూడా 10 ఫోన్లు చేయడానికి లోపలికి బయటకి తిరుగుతూ తర్జన పడుతున్నారు. ఈరోజు ఇచ్చిన రిప్రజెంటేషన్కి ఒక రిసిప్ట్ ఇచ్చి ఆ తర్వాత దాంట్లో ఏముందో చదివి దాన్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలని పై ఆఫీసర్లని అడగటం మనం చూసాం. కానీ అసలు రిప్రజెంటేషన్ తీసుకొని రిసిప్ట్ ఇవ్వడానికే 100 సార్లు ఫోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పోలీసులు కూటమి ప్రభుత్వం యూనిఫామ్ వేసుకోకపోయినా వారికి పని చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. గతంలోనే చెప్పాం, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం. పోలీసులు
మీ నెత్తి మీద ఉన్న టోపీ మీద ఉన్న ఆ 3 సింహాలకి సెల్యూట్ కొట్టి న్యాయంగా పనిచేయండి. అంతేగాని రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఉందని ఆ 3కి సెల్యూట్లు కట్టి ఏకపక్షంగా మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని కూడా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఏ విధంగా తయారయ్యారంటే చంద్రబాబు నాయుడు చేయాల్సిన తప్పులన్నీ ఆయన చేస్తాడు, చేయిస్తాడు. ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసి శ్రీరంగ నీతులు చెప్పడం మనం గమనించాం. వ్యక్తిత్వ హననం అనేది చంద్రబాబు నాయుడు చేయటంలో సిద్ధహస్తుడు. తనకి పిల్లనిచ్చిన ఎన్టీఆర్ గారికే బట్టలు ఇప్పించి కార్టూన్లు వేయించిన గనుడు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లగచర్లలో అధికారులపై దాడి చేసిన ఘటనలో అరెస్టు చేసిన బాధిత రైతులను సోమవారం సెంట్రల్ జైల్లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి ఓటు వేసి కొండనాలుకకి మందు వేస్తే ఉరనాలుక ఓడినట్టు అయిందని, కొడంగల్ నియోజకవర్గ రైతులు పరిస్థితి ఉందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వాళ్ళే ఈ ఘటనకు స్కెచ్ వేసుకుని రైతులపై దాడులు చేయించారని ఆరోపించారు. చేస్తే అంతే పాపం తగ్గుతుంది. రేవంత్ రెడ్డి గారు, నీకు ఓట్లు వేసి గెలిపిస్తే మా వెనుకబడ్డ ఈ కొడంగల్ నియోజకవర్గంలో ప్రజలకు లాభం జరుగుతుందని చెప్పి ఆశించడం, కానీ కొండ నాలుకకు మంది ఎత్తే ఉన్న నాలుక పోయినట్టుగా మా భూములకు ఇట్లా గుంజుకుంటామని చెప్పి ఆశించలేదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులు గ్రామాలకు వెళ్ళినప్పటికి కూడా మేము ససేమిరా భూములు ఇవ్వమని చెప్పిండ్రు. ఇన్నిసార్లు చెప్తున్నప్పుడు వాళ్ళు పాదయాత్రలు చేసిండ్రు, దొరికిన లీడర్ కల్లా దరఖాస్తు ఇచ్చి దండం పెట్టిండ్రు, అధికారుల చుట్టూ తిరిగిండ్రు. ఇంత ప్రశాంతమైన ఉద్యమం ఇట్లే కొనసాగితే రేపు ఆ నియోజకవర్గంలో రాజకీయంగా నాకు పుట్టగతులు ఉండవనేటువంటి భావించి, నేను తలపెట్టిన ప్రాజెక్టు కనుక అమలు కాకపోతే నా పరువు పోతుందని చెప్పి భావించి వాళ్ళే స్వయంగా ఒక స్కెచ్ చేసుకొని ఈ ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమాన్ని హింసకు తీసుకుపోవాలని చెప్పి వాళ్ళే కుట్రపూరితంగా స్కెచ్ చేసుకొని కలెక్టర్ని పట్టుకొచ్చుకొని వాళ్ళే లొల్లి పుట్టించుకొని దాడులు చేసుకొని ఆ దాడుల్ని అడ్డం పెట్టి ఈ దాడులు చేసింది రైతులని, దీనికి కారకులు ప్రజలని చెప్పి వాళ్ళను బూచి చూసి ఇవాళ ఈ విధంగా భయపెట్టించారు. వారు చెప్పింది ఎంపీ గారు స్వయంగా. ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ప్రజాప్రతినిధులు ప్రజలకు ఏం హామీ ఇస్తారు? మీకు ఆపద వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు మీ కాలుకు ముళ్ళుతే పన్నుతో పీకే సర్వీస్ చేస్తామని చెప్పి చెప్తారు. మొన్ననే పార్లమెంటుకు వారు బ్రహ్మాండమైనటువంటి దాంతో గెలిచి వచ్చారు. వారి ప్రజలకు అక్రమంగా దుర్మార్గంగా కొడితే, కేసులు పెడితే పలకరిద్దాము, వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇద్దామని చెప్పిపోతే 20 కిలోమీటర్ల ముందే బారికేడ్లు వేసి 144 సెక్షన్లు పెట్టి మీరు పోవడానికి వీల్లేదని చెప్పి ఇవాళ ప్రజలకు సేవ చేసేటువంటి అధికారాన్ని కట్టేలు చేసిన పోలీసుల మీద కూడా చర్య చేపట్టకపోతే తప్పకుండా వారు ఇప్పటికే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్కు పోలీసులు 41A నోటీసులు పంపించారు. మంత్రి నారా లోకేష్పై ఎక్స్లో అవినీతి ఆరోపణలు చేశారంటూ పోలీసులు ఇంటికి వెళ్లి ఎమ్మెల్యేకు 41A నోటీసులను పోలీసులు అందజేశారు. అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళిపై సిఐడిలో కేసు నమోదు చేసింది. ఉద్దేశపూర్వకంగా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గత నెల 9న తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ సిఐడికి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. గతంలో దశాబ్దాలుగా పేదలుగా ఉండిపోయినటువంటి దళితుల్ని, వెనుకబడినటువంటి తరగతులకు చెందినటువంటి వారిని, మైనారిటీ సోదరుల్ని ఆదుకునే విధంగా ఎన్నో దశాబ్దాలుగా వారు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి భూమి మీద హక్కు లేక వారు హక్కుదారులై కూడా 20 సంవత్సరాల పై చిలుకు నుంచి దాన్ని స్వాధీనంలో ఉంచుకొని కూడా ఏదన్నా వారి యొక్క అవసరానికి అమ్ముకోలేనటువంటి పరిస్థితి, దానిపై రుణం తెచ్చుకోలేనటువంటి పరిస్థితి, వారి బిడ్డలకి ఏ విధంగా కూడా వాటిని ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్న ఆ ఇబ్బందుల్ని గమనించినటువంటి జగనన్న గారి మా ప్రభుత్వం దాదాపుగా 35.44 లక్షల ఎకరాలకు సంబంధించి నిషేధ భూముల్ని వాటి యొక్క సమస్యను పరిష్కరించేటటువంటి విధంగా
దాదాపుగా 20.24 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరే విధంగా ఆ భూములన్నిటి మీద 20 సంవత్సరాల పైచిలుకు దాని మీద స్వాధీనంలో ఉన్నటువంటి వారికి కేటాయించి 20 సంవత్సరాలు దాటినటువంటి వారికి ఆ భూముల మీద హక్కు కల్పిస్తూ అనేక చుక్కల భూములు కానీ, అసైన్డ్ భూములు కానీ, ఇనాం భూములు కానీ, అలాగే సర్వే ఇనాం కానీ, షరతులతో కూడినటువంటి పట్టా భూములను కానీ, వీటన్నిటి మీద నిపుణులతోటి సలహాలు తీసుకొని వారి సూచనల మేరకు ఈ రాష్ట్రంలో పేదవాడుగానే ఉండడానికి వీల్లేదు, పేదవాళ్ళు ఖచ్చితంగా వారి యొక్క భవిష్యత్తును దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అత్యధికంగా దీనిలో దళితులు ఉన్నటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. వారికి సంబంధించి దాదాపుగా అసైన్డ్ భూములు 15,21,160 మంది రైతులకు సంబంధించినటువంటి దాదాపు 27,41,698 ఎకరాలు. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ 14 లక్షల కోట్ల అప్పులు చేశామని దుష్ప్రచారం చేసినట్లు టీడీపీ కూటమి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అది నిజమని చూపేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. అందుకే రాష్ట్ర అప్పులపై వాస్తవాలన్నీ బడ్జెట్ పత్రాల్లో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వ నికర అప్పు 6.46 లక్షల కోట్లు అని స్పష్టంగా పేర్కొన్నారు. ఏవేవో లెక్కలు కట్టి ఇప్పుడు దాన్ని 9.74 లక్షల కోట్లుగా చూపుతూ తవ్వే కొద్దీ ఇంకా ఎంత బయటపడుతుందో అంటూ చెబుతున్నారని ఆయన ఆక్షేపించారు. తవ్వడానికి ఇదేమైనా సొరంగమా లేక గనినా కాదన్న ఆయన నిజానికి కాగ్ ప్రతి నెల ఆడిట్ చేస్తోందని, అన్ని వాస్తవాలు అందులో బయటపడతాయని చెప్పారు. ప్రజల ఆదాయం తగ్గిందంట. 2018-19 అండి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మాస్పీ ప్రకారము 2018-19లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక్కొక్క వ్యక్తికి సంబంధించిన ఆదాయం ఏదైతే ఉందో 1,54,031 రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి 18వ స్థానంలో ఉన్నామండి. 18వ స్థానంలో. 2022-23కి వచ్చేటప్పటికి 1,54,031 రూపాయలు కాస్త మాకు పరిపాలన రాదు కదండి, మీకే కదా పరిపాలన వచ్చేది. 2,19,881 రూపాయలకు పెరిగి మనం 15వ స్థానానికి పెరిగినాం. 18వ స్థానం నుంచి 15వ స్థానానికి ఎందుకు? మీ టైంలో 1,54,031 రూపాయలు ఉండగా మా టైంలో 2023కే 2,19,800 అంటే 2,20,000 రూపాయల నుంచి మంచి. కానీ రాలే. ఎంత అన్యాయం అండి. ఏం చెప్పాలనో ఏమో దేవుడా. నేను చెప్తే కదా, పడుకున్న తోళ్ళని అయితే మనం లేపొచ్చు కానీ నటించే తోళ్ళని ఇది కాక ఇంకా నెక్స్ట్ మళ్ళా ఉండండి సమయం. ఎందుకంటే పెద్ద ఆయన యనమల రామకృష్ణ గారు మాట్లాడినారు. ఆయన ఏమంటారంటే, యనమల రామకృష్ణ గారు ఏందేందో కౌన్సిల్లో ఎట్లా చెప్తాడు. ఆయన మళ్ళీ ఎంత అనుభవం ఉంది ఆయనకు. ఏమంటాడు తెలిసిన? 14 లక్షల కోట్ల అప్పు ఉందంట ఇప్పుడు కూడా. మళ్ళా మరి ముఖ్యమంత్రి చెప్తున్నాడు 9,74,000 కోట్లని, నువ్వు ఈ పక్క హౌస్లో కూర్చొని 14 లక్షల కోట్లని మీరు చెప్తారు. ఏందండి ఇది? నాకు అర్థంగా. ఏదో ఒక్కటి కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని డిసైడ్ చేసుకోండి ఏదో ఒకటి. ఎందుకు ఇక్కడ ప్రజలంతా సతాయిస్తారు ఊరికే? ఎందుకు తెలిసిన? రామకృష్ణ గారు లెక్క ఈయన ఇంకా విచిత్రమైన లెక్క. ఏమంటాడు తెలిసిన? ఈయన వాల్యూమ్ 5లో మీరు చూడండి. వాల్యూమ్ 5 ఇప్పుడే చూపిస్తే కదా ఎంత వస్తుంది వాల్యూమ్ 5లో. ఆయన చెప్పే ప్రకారం వాల్యూమ్ 5 చూడండి. వాల్యూమ్ 5లో 14 లక్షల కోట్లు ఎక్కడ లేదండి. వాల్యూమ్ 5లో ఉండేది 1,54,000 కోట్లే ఉండేది. ఇది కాక ఏమంటాడు తెలిసిన? నేను ఎక్కడ 1,00,000 కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా మహారాష్ట్ర మారాలంటే ఎన్డీఏ కూటమి వల్లే సాధ్యమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాదెండ్ జిల్లా డెగ్లూరులో నిర్వహించిన సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఛత్రపతి శివాజీపై తనకున్న గౌరవాన్ని తెలిపేందుకు ఈ రాష్ట్ర నేలపైకి వచ్చానని తెలిపారు. నేను కేవలం ఓట్లు వేయమని అడగడానికి రాలేదు. ఎందరో మహనీయులు పుట్టిన ఈ మహారాష్ట్ర నేలపై నాకున్న గౌరవాన్ని తెలుపడానికి వచ్చాను. ఛత్రపతి శివాజీ పుట్టిన నేల, మన హక్కుల కోసం పోరాడటం నేర్పిన నేల. అలాంటి నేలపై నాకున్న గౌరవాన్ని తెలపడానికి వచ్చాను. స్వరాజ్యం అనే పదానికి అర్థం తెలిపిన గొప్ప నేలపై నాకున్న గౌరవాన్ని తెలియజేయడానికి వచ్చాను. బాబాసాహెబ్ అంబేద్కర్ కర్మభూమిగా నిలిచిన ఈ గొప్ప నేలపై నాకున్న గౌరవాన్ని తెలపడానికి వచ్చాను. రాజ్మాత జిజాబాయి నేర్పిన విలువలతో నిండిన ఈ గొప్ప నేలకు
మనస్ఫూర్తిగా నమస్కరించడానికి వచ్చాను. నాకు బాలాసాహెబ్ ఠాక్రే గారిని ఆయన జీవించి ఉండగా నాకు కలిసే అవకాశం రాలేదు. కానీ అన్యాయాలను అక్రమాలను ఎదిరించడంలో ఆయన నాకు బలమైన స్ఫూర్తి. సనాతన ధర్మాన్ని ఏమాత్రం భయపడకుండా పరిరక్షించడంలో బాలాసాహెబ్ ఠాక్రే గారు నాకు స్ఫూర్తి. జనసేన 7 సిద్ధాంతాల్లో ఒకటైన ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అనే సిద్ధాంతానికి బాలాసాహెబ్ ఠాక్రే గారి స్ఫూర్తి. బాలాసాహెబ్ గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏ విషయాన్నైనా ధైర్యంగా చెప్పడం, నిర్మోహమాటంగా నిక్కచ్చిగా ఉండడం, అధికారంతో సంబంధం లేకుండా మన సిద్ధాంతాలకు బలంగా కట్టుబడి ఉండటం బాలాసాహెబ్ ఠాక్రే గారి నుంచి నేర్చుకున్నాం. ఆర్టికల్ 370 తర్వాత కశ్మీర్ కనిపిస్తుంది. దివ్య రామ మందిరంతో అలంకరించబడిన అయోధ్య కనిపిస్తుంది. ప్రపంచ పటంపై రెపరెపలాడుతున్న తిరంగా కనిపిస్తుంది. దేశం నలుమూలల్లో ప్రయాగరాజ్ అగ్నిమాపక శాఖలో అధునూతన ఫైర్ ఫైటర్స్ వచ్చి చేరాయి. వచ్చే ఏడాది నిర్వహించబోయే కుంభమేళాలో సేవలు అందించేలా సరికొత్త ఫైర్ ఇంజిన్లు, ఏటీవీలు, మోటార్ సైకిళ్లను సమకూర్చారు. లక్షల్లో భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో వారి రక్షణకు వీటిని వినియోగించినట్లు అధికారులు చెప్పారు. 2019లో జరిగిన కుంభమేళాలోనూ ఫైర్ ఫైటర్ వాహనాలు విశిష్ట సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈసారి వాటి సంఖ్య మరింత పెంచినట్లు వివరించారు. పెండింగ్లో ఉన్న పీఆర్సీ బకాయిల చెల్లింపులపై రాష్ట్ర స్థాయి ఉద్యమాలకు ఉపాధ్యాయులు సిద్ధం కావాలని కర్నూలు జిల్లా ఎస్టీయూ నాయకులు రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. పత్తికొండ ఎస్టీయూ కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర నాయకులు సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పత్తికొండ, తుగ్గలి, మద్దెకెర మండలాల నాయకులు పాల్గొని మాట్లాడారు. డిసెంబర్లో జరగనున్న వార్షిక కౌన్సిల్ సమావేశంపై వారు చర్చించారు. రేపు నెలలో జరగబోయేటువంటి వార్షిక కౌన్సిల్, జిల్లా కౌన్సిల్కి మునుపు మనం మండలాల వారీగా అందరూ ఆ కౌన్సిల్ కోసం సమాయత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మనం ఒక మండల లెవెల్, తాలూకా లెవెల్ సమావేశాన్ని పెట్టుకున్నాం. సభ్యత్వాలకు సంబంధించి, సంఘ నిర్మాణానికి సంబంధించి మనం చర్చించుకొని జిల్లా స్థాయికి మనం కట్టాల్సినటువంటి సభ్యత్వాల వాటా మరియు జనరల్ ఫండ్ వాటా గురించి చర్చించుకోవడానికి వచ్చాం. అదేవిధంగా గవర్నమెంట్ మీద మన పోరాటాలు ఇప్పుడు ఇంకా రావాల్సినటువంటి ఐఆర్ కానీ, పిఆర్సీ బకాయి సమస్యలు కానీ వీటన్నిటి గురించి మాట్లాడుకొని జిల్లా స్థాయిలో ఒక తీర్మానం చేసుకొని రాష్ట్ర స్థాయి. బాపట్ల పట్టణం రాజీవ్ నగర్ కాలనీకి చెందిన బడుగు నాగేశ్వరరావు సోమవారం 11 ఏళ్ల బాలికపై అనుచితంగా ప్రవర్తించడంతో అతన్ని అరెస్టు చేసినట్లు బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. సంఘటన జరిగిన నేపథ్యంలో సంబంధిత అధికారులను విచారించి మీడియాలో ప్రచురించాలి తప్ప అసత్య ప్రచారాలు చేయరాదని ఖండించారు. అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మీడియా మాధ్యమాలను హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు బాపట్ల
రాజీవ్ నగర్ కాలనీకి చెందినటువంటి బడుగు నాగేశ్వరరావు అని 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి 11 ఏళ్ల బాలికపై అనుచితంగా అసభ్యంగా ప్రవర్తించినట్టుగా వచ్చిన రిపోర్టు మేరకు బాపట్ల పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దానిపై చట్ట ప్రకారం నిందితులపై చర్యలు తీసుకునేందుకు పోలీస్ శాఖ తరఫున కట్టుబడి ఉన్నాం. అయితే కొంతమంది వ్యక్తులు మరియు సమూహాలు భయాందోళనను సృష్టించడానికి మరియు ఈ సంఘటనని సంచలనం చేయడానికి రహస్య ఉద్దేశంతో తప్పుడు మరియు తప్పుదోవ పట్టించే విధంగా సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. దీనిని తప్పుగా అత్యాచారంగా ఆరోపిస్తున్నారు. ఇటువంటి చర్యలు బాధ్యత రాహిత్యమే కాకుండా చట్ట విరుద్ధం కూడా. అవి పబ్లిక్ ఆర్డర్కి భంగం కలిగించడానికి, న్యాయాన్ని అడగదొక్కడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఎవరైనా ధృవీకరించని లేదా మోసపూరిత సమాచారాన్ని, ముఖ్యంగా మహిళలు మరియు మైనర్ బాలికలకు సంబంధించినటువంటి సమాచారాన్ని వ్యాప్తి చేస్తే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని బాపట్ల జిల్లా పోలీస్ శాఖ తరఫున హెచ్చరించడం జరిగింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని సహించేది లేదు. మేము లీగల్ ఒపీనియన్ తీసుకొని చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఎవరైనా సమాచారం కావాలంటే మా పోలీస్ శాఖను సంప్రదించగలరు. అంతేగాని ఈ విధంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. థ్యాంక్ యూ ఆల్. చిన్నగంజాం మండలం బేతాలవారిపాలెం గ్రామానికి చెందిన పిల్లి వెంకటకృష్ణారావు కిడ్నాప్ కేసును ఎస్పీ తుషార్ దూడి ఆదేశాలతో చీరాల డీఎస్పీ మహమ్మద్ మెయిన్ పర్యవేక్షణలో పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తులతో ఫేస్బుక్ ద్వారా పరిచయాలు ఏర్పడి ఆన్లైన్లో ట్రేడ్ మార్కింగ్లో వచ్చిన గొడవలతో కిడ్నాప్ చేసినట్లు డీఎస్పీ సోమవారం తెలిపారు. కొద్దిపాటి వ్యవధిలోనే ముద్దాయిలను అరెస్టు చేశామన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కిడ్నాప్ కేసు రిపోర్ట్ కావడం జరిగింది. ఇది పిల్లి వెంకటకృష్ణారావు బేతాళవారిపాలెం గ్రామానికి చెందిన పిల్లి వెంకటకృష్ణారావును ఈ కొంతమంది వ్యక్తులు వచ్చి ఉదయాన్నే కిడ్నాప్ చేసుకుని తమ వాహనంలో పెట్టుకుని వెళ్ళిపోయారని చెప్పేసి ఒక రిపోర్ట్ రావడం జరిగింది. ఎవరు వచ్చారు, ఎందుకు తీసుకెళ్లారు, ఏమీ కూడా ఎటువంటి సమాచారం లేదు. వెంటనే ఎస్పీ గారికి తెలియజేసి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన చినగంజాం ఎస్ఐ సురేష్ బాబు, అట్లాగే మన ఇంకొల్లు సిఐ రమణయ్య వాళ్ళ సిబ్బంది ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వీళ్ళు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు స్విఫ్ట్ రెడ్ కార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. వీళ్ళ ఆ కారు యొక్క ట్రాక్ రికార్డు మనం ట్రేస్ చేయడం జరిగింది. ఇది పిడుగురాళ్ళ హైదరాబాద్ నుంచి పిడుగురాళ్ళ అట్లాగే మన పంతమావులూరు మీదుగా వచ్చినట్టుగా తెలుసుకుని దాని ద్వారా వాళ్ళ యొక్క సెల్ ఫోన్ను ట్రేస్ చేయడం జరిగింది. సెల్ ఫోన్లను ట్రాక్ చేస్తూ మనం ఈ చినగంజాం టోల్ గేట్ దగ్గర వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అట్లాగే కిడ్నాప్ అయిన వ్యక్తిని కూడా మనం రక్షించడం జరిగింది. దీని పూర్వపరాలు ఏమిటంటే ఈ కిడ్నాప్ కాబడిన పిల్లి వెంకటకృష్ణారావు అనే అతను ఈ ఆన్లైన్ ట్రేడింగ్ అకౌంట్ నిర్వహిస్తూ ఉంటాడు, ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తూ ఉంటాడు. ఇతను కొంతమంది వ్యక్తులను కూడా ఆకర్షించుకొని తాను తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలు ఇస్తానని చెప్పేసి చెప్పడం వల్ల ఈ కేసులో ఒకటి హైదరాబాద్లో రియాజ్ అనే వ్యక్తి అతనిని నమ్మి ఆ ఫారెక్స్ ట్రేడింగ్ చేయడానికి తన దగ్గర ఉన్న చాలా డబ్బులను దాదాపు 30 లక్షల రూపాయలు అతనికి ఇచ్చినట్టు. కానీ అవి ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదుతో ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్పై 3 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన మంత్రి నారా లోకేష్పై ఎక్స్లో అనుచిత పోస్టులు పెట్టారు. దాంతో అతనిపై మరో కేసు నమోదైంది. పోలీసులు ఆయనకు వాట్సాప్లో నోటీసులు పంపారు. కానీ ఎమ్మెల్యే స్పందించకపోవడంతో సోమవారం ఈ 4 కేసులకు సంబంధించి నోటీసులను పోలీసులు అతని ఇంటికి వెళ్లి అందజేశారు.
హైదరాబాద్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నాచారంలోని సెయింట్ పీటర్ స్కూల్లో అయ్యప్పమాల వేసుకున్నారని స్కూల్ యాజమాన్యం విద్యార్థులను లోనికి రానివ్వలేదు. దీనిపై మండిపడిన అయ్యప్ప భక్తులు స్కూల్ ముందు ధర్నా చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర కొడుతోంది. స్కూల్లో కూడా అట్లాంటి నియమం కనబడతలేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి జాన్సన్ స్కూల్లో, డెక్కన్ స్ప్రింగ్ స్కూల్లో, అక్కడ ఉన్నటువంటి ఇంకో జాన్సన్ స్కూల్లో, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో, ఈ లోకల్లో కమలా మెమోరియల్ స్కూల్లో, మల్లారెడ్డికి సంబంధించిన స్కూల్లో కూడా మాల విషయంలో అట్లాంటి అబ్జెక్షన్ లేదయ్యప్ప. వాళ్ళు యూనిఫామ్ లేకుండా ఇంకా మాల నల్లటి బట్టలు వేసుకొని అయ్యప్పని పూజించుకుంటూ పోతున్నారు. కానీ మరి ఈ స్కూల్లో ఎందుకు ఇట్లా మరి తీసుకుని మరి మొత్తం ఏమంటుంది కదా, బొట్టు పెట్టుకున్నటువంటి ప్రతి విద్యార్థిని కూడా ముందు తీసిచ్చి పంపించండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.